కొత్తగా అధికారంలోకి వచ్చిన అధికార పార్టీలోని పెద్ద నాయకులు యానిమేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీ యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు డెబోరా రాణి ఆరోపించారు. యానిమేటర్లపై రాజకీయ నాయకులు వేధింపులను ఆపాలని సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఆర్పీలుగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక మీరందరూ మీ ఉద్యోగాల నుండి తప్పుకుంటే మా వాళ్లు ఆ ఉద్యోగాలు చేసుకుంటారని పెద్ద నాయకులు బెదిరింపులకు పాల్పడడం చాలా ఆవేదన కలిగిస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కల్పించుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. మాకు మాత్రం పార్టీలు మారినప్పుడల్లా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఆర్పీలకు మాత్రం వార్డుల్లో మేము పనులు చేసుకెళ్తున్నాము ఏంటి, అసలు మేము ఎలా అక్కడ ఆర్పీలుగా ఉంటున్నాము, ఏ సంఘాల్లోంచి వచ్చాము ఏమీ తెలియకముందే మా పార్టీ వచ్చిందిగా మీరు పక్క వెళ్ళిపోండి మా వాళ్ళు వస్తారు, మా పార్టీ వచ్చిందిగా పక్క వెళ్ళిపోండి మా వాళ్ళు వస్తారు, ఇదే పాఠం అనమాట. అట్లాగే నిన్న కూడా ఒక 8 మందిని అట్లాగే అని అన్నారు. రాత్రి వరకు మళ్ళీ ఏమీ మాట్లాడలేదంట. అట్లాగే మెల్లమెల్లగా పాక్కుంటూ వస్తుంది ఈ వ్యవహారం మాత్రం. మరి అధికారులకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ పార్టీల్లో మాత్రం ఈ చిన్న వాళ్ళు మీరు సంఘాల్లో ఉండొద్దు, ఆపేయండి, ఆ బుక్స్ మాకు సమైక్య బుక్స్ మాకు అప్పచెప్పేసేయండి, మా వాళ్ళు ఉన్నారు, మేము ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళని పెట్టుకుంటాము అంటే 20 సంవత్సరాల నుంచి మేము చేసి గ్రూపులను చిన్న మొక్కలుగా మేము పెంచుకొని పెద్ద వృక్షాలుగా చేసి ఇవాళ స్థానికులు వార్డుల్లోనే స్థానికతంగా ఉండాలి, అక్కడ ఆర్పీలు పనిచేసే వాళ్ళని మాకు అది ఇన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అట్లాగే ఆ వాడకట్టును ఉంటా మేము గ్రూపుల్లో మెయింటెనెన్స్ చేసుకుంటా 25 సంఘాలను చిన్నగా చేసుకుంటూ వాటిని ఇప్పుడు శుభ్రంగా బలోపేతం చేసిన తర్వాత ఇవాళ మీరు వచ్చేసి వెళ్ళిపోండి అంటే, ఈ వయసు కొంచెం మాకు వయసు ముదురుతుందండి, ఈ వయసులో మమ్మల్ని వెళ్ళిపోండి అంటే మేము ఏం చేయగలం, ఎవరు మమ్మల్ని పెట్టుకుంటారు మళ్ళీ చెప్పండి. ఈ చిన్న ఉద్యోగాల మీద మాకు వచ్చే 8,000 జీతాల మీదే మేము ఆధారపడుతున్నాం. మాకు రాజకీయ నాయకులు వార్డు ప్రెసిడెంట్లు వీళ్ళు చెప్తున్నారండి మీరు వెళ్ళిపోండి అని. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఇప్పుడే పాకుతూ వస్తుంది కాబట్టి కొంచెం దాన్ని ఖండిస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నామండి. నా పేరు డెబోరా అండి. నేను గుంటూరు జిల్లా వివోఏల యూనియన్ అధ్యక్షురాలని. మాకు 17 మండలాలు ఉంటే దానిలో 3 రూరల్ మండలాలు ఉన్నాయి. మిగతా 14 మండలాల వాళ్ళు రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఇది మన ప్రభుత్వం స్థాపించిన గ్రూపులండి. ఒకప్పుడు ఈ గ్రూపుల్ని చల్లాచెదరుగా ఉంటే ఒక సమైక్యగా చేసింది ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో. అలాంటి ప్రభుత్వం మరొకసారి వచ్చిందని మేమందరం సంతోషపడుతున్న ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మళ్ళీ చల్లాచెదురు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రాజకీయ నాయకులు ఒత్తిడిని కొంచెం తగ్గించాలి, మీరు అధికారపూర్వకంగా మీరు యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మాకు ఈ రాజకీయ వేధింపులే కాకుండా అక్కడ ఉన్న లోకల్ నాయకుల ద్వారా కూడా మాట్లాడిపించుకునే పరిస్థితికి వచ్చింది. వివోఏలు చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు. వాళ్ళని బెదిరించే పరిస్థితి చేస్తున్నారు. ఆ పరిస్థితిని ఆపేయాలి. తర్వాత మనకి ఏదన్నా సమస్య వచ్చిందంటే మీరందరూ కలిసి మాతో మాట్లాడండి, మేము మాట్లాడతాము, ఏదైనా సమస్య వస్తే మాట్లాడతామనే ఇది లేకుండా మా వాళ్ళు వస్తారు మీరు వెళ్ళిపోండి పక్కకి, మా వాళ్ళతో మేము చేయించుకుంటామని చెప్పేసి ఈ రోజున అలా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్న వివోఏలందరూ కూడా చాలా మనస్తాపానికి గురవుతున్నారు సార్. దాదాపుగా ఈ గుంటూరు జిల్లాలో 2223 వివోఏలు ఆర్పీలు ఉంటే వారిలో నుంచి సగానికి సగం మొత్తాన్ని తీసేయడానికి ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. ఇది భోజనం పెట్టే ప్రభుత్వం అనుకుంటున్నాం కానీ ఇస్త్రాకేసి అన్నం తీసే ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవట్లేదు సార్. దయచేసి మీరందరూ మా యందు దయించి మా వాళ్ళకి మరలా తీసుకొని మా వాళ్ళని మళ్ళీ మీ ఉద్యోగంలో వాళ్ళని కొనసాగింపు చేయాలని చెప్పేసి మీ అందరి ముందు మేము విన్నవించుకుంటున్నాం సార్. మీరు మాకు మంచి పని చేస్తామని చెప్పేసి మేము జనవరి 30-31 తారీఖుల్లో మేము చేసిన ధర్నా ప్రోగ్రాంలో మీరు మమ్మల్ని పిలిచి వర్ల రామయ్య గారు సార్ ఒకటే అన్నారు, మన ప్రభుత్వం వచ్చేలాగా చేయండి, వస్తే ఖచ్చితంగా మన ఆర్పీలు వివోఏలు ఖచ్చితంగా ఉంటారు, ఎవరిని తొలగించడం అనేది ఉండదని చెప్పారు. ఆ నమ్మకంతోనే మేమందరం ముందుకు రావడం జరిగింది. మన పార్టీని
నిలబెట్టుకోవడం జరిగింది. కానీ ఈ రోజున అదే పార్టీ మాకు చాలా ద్రోహం చేస్తున్నారు. దయచేసి లోకల్ నాయకులతోనూ ఎమ్మెల్యే గారులతోనూ మీరందరూ మాట్లాడి మాకు మంచిగా మా ఉద్యోగాన్ని మేము చేసుకునేలాగన మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.